నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయాలకు బ్రేక్, బిజినెస్ పై దృష్టి సారిస్తా. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం. రాజకీయాలు తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని కార్యకర్తల సమావేశంలో అభిప్రాయం వ్యక్తం. ఉరవకొండలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ. రాష్ట్రానికి పట్టిన శని త్వరలో వేడనుందని వ్యాఖ్య. జగన్ను దించేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా. మద్య నిషేధంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై 31న విజయవాడలో మహాధర్నా. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని వెల్లడి. నాసిరకం బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల చేస్తున్నారని ధ్వజం. సెంట్రల్లో ఘనంగా జయహో బీసీ సభ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను దగా చేసిందని విమర్శలు. రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో వేడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ సిద్ధం అని చెప్పడం కాదని, ఆయన్ను దించేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రమంతటా టీడీపీ జనసేన కూటమి గాలి వీస్తోందని, విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన రా కదలిరా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ఇక నీకు 74 రోజులే, ఇప్పటికే నీ పని అయిపోయింది. నీ అరాచక పాలన చూసి ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. నీకు ఓటు వేయకూడదని ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నువ్వు ఎవరినైనా అభ్యర్థులుగా ప్రకటిస్తే వాళ్లు కూడా పారిపోతున్నారు. పులివెందుల్లోనూ టీడీపీ గెలుపును ఆపలేరు అని అన్నారు. గత 4 సంవత్సరాల 9 నెలల పాటు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిందన్నారు. ఈ పాలనకు చరమగీతం పాడి మారీచుడైన జగన్ను ఓడించేందుకు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, 10 నెలలు కూడా అయిపోయింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రత్నాలు దొరికేటి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతా ఉంటాయి. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపివేశారని, రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని బెదిరించాలని వైసీపీ గుండాలు చూస్తున్నారని, కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. ఎవరు బెదిరించినా బెదరమని, వైసీపీకి నేనంటే భయం పట్టుకుందని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ గుండెల్లో వణుకు పుడుతోందని, తనను తిట్టిపోసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ బిడ్డ అని, నేను రెడీ, మీరు రెడీనా అని వైఎస్ఆర్సీపీ నేతలకు సవాల్ విసిరారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, ఈరోజు మా బోర్డులను తీసేశారు, మా కార్యకర్తలను బెదిరించారు, ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు, వైసీపీ గుండాలే కాదు,
ఆఖరికి కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క. వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క. నన్ను ఇంతగా దూషిస్తున్నారే, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే, ఇంతగా అడ్డుకుంటున్నారే, మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? జోహార్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు తొలగిస్తారంట అని మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం ఉయ్యూరు మండలం కాటూరులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో జోగి పాల్గొని లబ్ధిదారులకు నమూనా చెక్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే జగన్ పాలనలో ఇస్తున్న పెన్షన్లు, రేషన్, ఇళ్ల స్థలాలు, ఇతర పథకాలను రద్దు చేస్తారంట. అసలు బాబు వచ్చేది లేదు, సచ్చేది లేదు అని మండిపడ్డారు. 36 మంది మన చిన్నారులైన వాలంటీర్స్ ఒక కాటూరులో మీకు సేవ చేస్తా ఉన్నారు. 20 మంది సచివాలయ ఉద్యోగస్తులు సేవ చేస్తా ఉన్నారు. ఎప్పుడన్నా చూసామా? ఈ పరిపాలన ఎప్పుడన్నా చూసామా? ఒక కాటూరులో కాదు, అన్ని గ్రామాల్లో వాలంటీర్స్ వ్యవస్థ, అన్ని గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే ఈ చిన్నారులను తొలగిస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే ఈ సచివాలయ వ్యవస్థ తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే అమ్మఒడి తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే ఆసరా తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే చేయూత డబ్బులు ఎత్తేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే రైతు భరోసా ఇచ్చేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే పెన్షన్లు తీసేస్తాడు, రేషన్ తీసేస్తాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వాళ్ళ ఇల్లు ఆపేస్తాడంట. నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని ఆయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొని గడప గడపకి వెళ్లి ప్రజలను కలవడం జరిగింది. ఈ మేరకు స్థానిక సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పశ్చిమ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని, పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు అర్షద్, మహాదేవ్, అప్పాజీ, ఎం రాజేష్, మైలవరపు దుర్గారావు, వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు, మైనారిటీ మహిళా నాయకులు భారీ సంఖ్యలో డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు హారతులు పలుకుతున్నారు. మంచి స్పందన వస్తుంది. ఏది ఏమైనా కానీ మాకు జగనన్న ప్రభుత్వమే కావాలి. జగనన్న మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆయనకే మేము మళ్ళీ సీఎం చేసుకుంటాం అంటున్నారు. తద్వారా మేము ఆసిఫ్ గారిని గెలిపించుకుంటాం, తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మాయ మాటలు చెప్పి మాయాహామలు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి మళ్ళీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగనన్న ఒకటే చెప్తున్నారు, నేను మీ ఇంట్లో మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మేము చేసిన అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఆసిఫ్ గారు ఎమ్మెల్యే గారుగా క్యాండిడేట్గా అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, మేము అందరికి కూడా ఒక ఛాలెంజ్ తోటి ముందుకెళ్తున్నాం. మేము ముందుకెళ్ళడానికి కూడా చాలా ధైర్యంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము అనేక పనులు చేసాం. మా పనులు చూసే మాకు ఓట్లు వేయండి అని మేము నిలదీసి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఏ సమస్య ఉంది,
ఆ సమస్య మాకు చెప్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పి మేము తిరుగుతున్నాము. మరి ఇటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అందరికీ తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళలాగా భావించి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నంత వరకు మాలాంటి నాయకులకి ఎప్పుడూ కరువు ఉండదు. ఈ రోజున కొండ ప్రాంతంలోని అన్ని ర్యాంపులు కానీ, అన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మెట్లు కానీ, అదే రకంగా కళ్యాణ మండపాలు కానీ కూడా ఇవాళ మేము అన్నీ కూడా నూతనాకరణంగా చేసుకొని అన్నీ శాంక్షన్ చేయించుకొని పనులు కూడా పూర్తి చేసుకొని ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులతో కలిసే కార్యక్రమానికి సిద్ధం అనే పేరు నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమం 30వ తేదీన ఏలూరులో జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి పోస్టర్స్ ఆవిష్కరించారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి మేము సిద్ధం అని ప్రకటించారు. పోరాటానికి నాడు సిద్ధం నేడు సిద్ధం, జగనన్నతో కలిసి పోరాటానికి నాడు సిద్ధం నేడు సిద్ధం, జగనన్నతో కలిసి పోరాటానికి నాడు సిద్ధం నేడు సిద్ధం. జై జగన్, జై జగన్. జగనన్న ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రిగా చేసి, శాసనసభ్యులుగా చేసి వెల్లంపల్లి గారు మా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తూ ఆయన్ని కూడా అన్న ఆదేశాల మేరకు అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము సైతం సిద్ధం. ఎంపీగా 2019 నుంచి నేటి వరకు ఎన్ని గ్రామాలు తిరిగావు, ఎన్ని నిధులు ఖర్చు చేశావో, నీ సొంత ఖర్చుతో ఏం అభివృద్ధి చేశావో చెప్పగలవా అంటూ కేశినేని నానికి ఆయన తమ్ముడు టీడీపీ నేత కేశినేని చిన్ని సవాల్ వేశారు. విజయవాడలో శనివారం మాట్లాడుతూ తెలుగుదేశం ఖాళీ అవుతుందని చెప్పినా నీ వెంట నలుగురు కూడా రాలేదని విమర్శించారు. సీటు రాదన్న ఎంపీ నాని టీడీపీ నుంచి బయటకు వెళ్లారని వ్యాఖ్యానించారు. ఈ 2019 నుంచి 2023 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావు, నువ్వు ఎన్ని వార్డులు తిరిగావు, నువ్వు రూపాయి నీ సొంత నిధులు ఖర్చు పెట్టి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పని ఏమన్నా చేసావా? వీటికి సమాధానం చెప్పు. కానీ రోజు మేము గెలుస్తాము, మేము తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది, లేకపోతే మేము గెలుస్తాం, నలుగురు తీసుకెళ్ళలేని వ్యక్తులు, స్థాయి లేని వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ క్యాంపులో దురదృష్టకరం. అంటే గతంలో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 100 కోట్లు కూడా విజయవాడ నగరానికి కేటాయించలేదు, ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసిందని చెప్పి కామెంట్ చేశారు. 9 సంవత్సరాల 9 నెలలు గుర్తు రాలేదా? సీట్ ఎప్పుడైతే రావట్లేదని తెలిసిందో ప్రజల వద్ద నువ్వు లేవు, ప్రజలు నీ మీద విసిగిపోయి ఉన్నారు, నువ్వు ప్రజల్లో తిరగట్లేదు, అంతేకాకుండా క్రమశిక్షణలో పార్టీలో క్రమశిక్షణలో లేవు, గ్రూపులు చేస్తున్నావు, మా కార్యకర్తలను మభ్యపెడుతున్నావు, మా కార్యకర్తల్లో నాయకుల్లో గ్రూపులు చేస్తున్నావు అని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఇతనికి సీట్ లేదని ఎప్పుడో సంవత్సరం బ్రాకే చెప్పారు. అప్పటి నుంచి సతమతం అవుతా ఎట్లాగా ఆయన కాళ్ళ మీద పడి సీటు తెచ్చుకుందామని చూసిన వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తికి నిజంగా నీకు విజయవాడని అభివృద్ధి చెయ్యకపోతే మరి 2-5 సంవత్సరాలకి నువ్వు ఎందుకు ఎంపీ సీట్ తీసుకున్నావు? అప్పుడే మరి రిజైన్ చేసి వైసీపీలో పోయి ఈ విజయవాడని డెవలప్ చేయొచ్చు. నీకు సీట్ రాలేదనే దొగ్ధతో ఏది పడితే అది వ్యాఖ్యానించొద్దు. ఇవాళ మేమందరం తెలుగుదేశం పసుపు సైనికులం, కలిసికట్టుగా ఉన్నాం. నిన్ను ఘోర పరాజయం చూడబోతున్నావు. జనసేన తెలుగుదేశం నాయకులందరూ కలిసి, నాయకులు కార్యకర్తలు, నీకు ఘోర పరాజయం ప్రజా కోర్టులో జరగబోతుంది. నువ్వు ఇట్లాంటి డబ్బా కబుర్లు ఆపి ప్రజాసేవలో ఉండి నిజమైన సేవ చేయమని నేను కోరుకుంటున్నాను. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అవగాహన రాహిత్యంలో బీజేపీని మతతత్వ పార్టీ అంటూ నిందిస్తున్నారంటూ ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ విమర్శించారు. మతాలతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తిని గుర్తించే వ్యక్తి ప్రధాని మోదీ మాత్రమేనని, రాజ్యాంగమే తన ప్రధాన గ్రంథం అన్న ఏకైక వ్యక్తి కూడా మోదీనే అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాజీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ముస్లింలకు తగిన గుర్తింపు దక్కిందన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి చెందిన కళాకారుడు
ఖలీల్ అహ్మద్కు పద్మ అవార్డు ప్రకటించిన విషయం గుర్తించాలన్నారు. ఇప్పటివరకు మోడీ నేతృత్వంలో 75 మంది ముస్లిం మైనారిటీలకు పద్మ అవార్డులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మతాలతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తిని గుర్తించే వ్యక్తి ప్రధాని మోడీ మాత్రమేనని, రాజ్యాంగమే తన ప్రధాన గ్రంథం అన్న ఏకైక వ్యక్తి కూడా మోడీనేనన్నారు. ఇలాంటి బీజేపీని మతతత్వ పార్టీగా షర్మిల పేర్కొనడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. మణిపూర్ ఘటనపై షర్మిల అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 74 మంది ముస్లింలకి పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది. దేశంలో గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటే ఆ ఎంపిక విధానం తీరుతెన్నులన్నింటినీ కూడా మార్చి ఇది ఉన్నతమైనటువంటి వాళ్ళకి, లేకపోతే రాజకీయంగా పదవులు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి సంబంధం ఉన్న వాళ్ళకి కాకుండా అనేక రంగాలలో నిష్ఠానుతులైనటువంటి వ్యక్తులు, అది భూమిని దున్ని సాగు చేసేటువంటి కూలి కానీ, వ్యవసాయం చేసేటువంటి రైతు కానీ, సామాజిక లక్ష్యంతో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, విద్యాపరమైనటువంటి కానీ, లేకపోతే సంస్కృతిపరమైనటువంటి అంశాల్లో కానీ అనేక మంది అయినటువంటి వ్యక్తుల్ని పద్మశ్రీలుగా, పద్మభూషణలుగా గుర్తించినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప దార్శనిక కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే వెనకబడినటువంటి ముస్లిం అయినటువంటి షేక్ హసన్ గారు, ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తృణధాన్యాలకు సంబంధించినటువంటి నిపుణుడు కాదర్వలి గారు, వారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. నిన్న 2024 పద్మశ్రీలో ఖలీల్ అహ్మద్ అని చెప్పినటువంటి నేత పని చేసేటువంటి, కార్పెట్లు వీవర్ చేసేటువంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చి దేశంలో ముస్లింలైనా కానీ, ఎక్కడ అనగబడినటువంటి వారైనా సరే వృత్తులలో రాణించినటువంటి గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళని గౌరవించుకున్నటువంటి విధానం ఎందుకు జరిగింది అని అంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి 57 నెలల పరిపాలనలో బీసీ హక్కులు, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా కాలరాశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అగ్రస్థానం కల్పించామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 90% నామినేటెడ్ పదవులను తన సామాజిక వర్గానికి కేటాయించడం నిజం కాదా అని ప్రశ్నించారు. శనివారం రాత్రి 63వ డివిజన్ పాయికాపురం వడ్డర కాలనీలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోండా ఉమ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీలను నిలువున మోసం చేశారని, వారి రిజర్వేషన్లను 34% నుంచి 24% తగ్గించారని దుయ్యబట్టారు. బీసీ సబ్స్టెంట్ కోసం తెలుగుదేశం పార్టీ 36,000 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి 76,000 కోట్లు దారి మళ్లించడం నిజం కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అగ్రస్థానం కల్పించామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం 90% నామినేటెడ్ పదవులను తన సామాజిక వర్గానికి కేటాయించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విదేశీ విద్యా దీవెన కింద ప్రతి విద్యార్థికి 10 లక్షల చొప్పున బీసీ విద్యార్థులకు 150 కోట్లు ఖర్చు చేశామన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికి 200 కోట్లు ఖర్చు చేసి 90% రాయితీతో యంత్ర పరికరాలు అందించామని గుర్తు చేశారు. వ్యక్తిగత రుణాలు, పెళ్లి కానుక వంటి పథకాల్లో బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నియోజకవర్గంలో బీసీ చైతన్య యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోండా రవితేజ, వీరంకి గురుమూర్తి, నవనీతం సాంబశివరావు, ఎరుబోతు రమణారావు, ఇప్పిలి రామ్మోహన్, పిరియా సోమేశ్వరరావు, సింగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ సోదరుల కోసం చేపట్టినటువంటి కార్యక్రమం జైహో బీసీ. జైహో బీసీ అనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున బీసీ సోదరులతో చైతన్యం తీసుకొచ్చేదానికి, బీసీలకి గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్వర్ణ యుగంలాగా ఉండేది అనేది ఒకసారి వాళ్ళకి మాట్లాడి, మళ్ళీ రేపు అధికారంలో రాగానే బీసీ సామాజిక వర్గాల కోసం ఏం చేస్తాం, బీసీలకి ఏ విధంగా ప్రభుత్వం అండగా, రేపు రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండబోతుంది అనేది తెలియజేయడం కోసం పెట్టిన కార్యక్రమం జైహో బీసీ. ఈరోజు మా 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ, ఇన్ఛార్జి కొండా కానీ, అలాగే కోలా సీను కానీ, మాజీ కార్పొరేటర్ సోదరి పైడి తులసి, పైడి సీను, అలాగే కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన లబ్బా దుర్గా, డివిజన్ నాయకులు, వడ్డర కాలనీ నాయకులు అందరి ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ఇప్పిలి మోహను, సోమేశ్వరరావు ప్రధాన కార్యదర్శి, సింగం వెంకన్న వీళ్ళందరూ నాయకుల ఆధ్వర్యంలో వడ్డెర కాలనీలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించడం అనేది పెద్ద ఎత్తున మా బీసీ సోదరులు దీనికి మద్దతు తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళా మాకు చంద్రబాబు ప్రభుత్వం రావాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే వాళ్ళ బీసీలు బతికి బట్టకట్టేదని చెప్పి మనం చూస్తున్నాం కదండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకం కానీ లేదంటే ఏదైనా కులవృత్తులు చేసుకున్న వాళ్ళకి సబ్సిడీ లోన్స్ కానీ చాలా వరకు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ పాటుపడింది. కానీ ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ఏ ఒక్క బీసీకి కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. జైహో బీసీ అనే కార్యక్రమం ద్వారా బీసీ సోదరులో చైతన్యం కలిగించడానికి మేము ప్రతి ఒక్క డివిజన్ కానీ మా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బీసీలని చైతన్యపరచాలనే కార్యక్రమాన్ని చేయడం ఈరోజు స్టార్ట్ చేశాము. రేపు కూడా 59వ డివిజన్లో అలాగే సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా జైహో బీసీ అనే కార్యక్రమం జరుగుతుంది. పార్లమెంటు సభ్యుడిగా 10 ఏళ్ల పాటు తన వంతు కార్యక్రమాలు నిర్వహించానని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. గుంటూరులో కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నా, పూర్తిగా బిజినెస్ పైనే దృష్టి సారిస్తా. రాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగొచ్చారు, నేను కూడా అలాగే తిరిగొస్తా, అవకాశం దొరికితే మళ్లీ పోటీ చేస్తా అని పేర్కొన్నారు. And it's not something that you'd have to be in continuously. Now I'm taking a break to look after my family and look after my business. Malla avakasam vaste malla వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేదు సార్ ఎంపీ గారు. 2 years back my father రిటైర్ అయినారు చైర్మన్గా. నాకు బాధ్యతలు పెరిగినాయి దానివల్ల. అండ్ బిజినెస్ రూట్ తీసుకున్నా కూడా ఇప్పుడు మా గురించి మీకు తెలిసిందే, అమర్ రాజా గురించి. అమర్ రాజా ఇస్ దేర్ టు సర్వ్ ది కంట్రీ ఆల్సో. ప్రస్తుతానికి వీ హ్యావ్ 17,000 ఎంప్లాయీస్, 16 businesses, 14,000 crores turnover. Last year state taxes 1,200 crores కట్టాము. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, కుటుంబాల్లోని మహిళలు అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యం నిషేధిస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రభుత్వాన్ని ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమచ్చ దుర్గాభవాని నిలదీశారు. విజయవాడలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం ఖజానా నింపుకుంటోంది. ఇదే ఆదాయ మార్గమా? దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని తయారు చేసి స్వయంగా దుకాణాలు నడుపుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది. ఆబ్కారీ శాఖ నుంచి అప్పు తీసుకోవడం కోసం 25 సంవత్సరాల మద్యాన్ని తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. మద్యపానాన్ని వెంటనే నిషేధించాలి. దీనిపై ఈ నెల 31న విజయవాడలో మహాధర్నా నిర్వహించనున్నాం. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని ఆమె పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా పెట్టడానికి సమాయత్తమవుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు నవరత్నాల్లో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అంచెలంచెలుగా మద్య నిషేధానికి పాల్పడతాను, 2024 ఎలక్షన్ నాటికి మద్యం ఎవరికి అందుబాటులో లేకుండా కేవలం 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తానని చెప్పేసి రాగానే ఫైల్ మీద సంతకం కూడా చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేసినట్టు చేశారు. కానీ ఈరోజు చూస్తే ఈ 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలో ఒక్క మద్యం షాపు బెల్ట్ షాపులు కూడా ఎత్తేసిన దాఖలాలు కల్పించట్లేదు. అంతకుముందు ఉన్న దానికంటే కూడా మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దాంతోపాటు ఏదైతే నేను సంవత్సరానికి 20% షాపుల్ని తీసేస్తానని చెప్పారో ఫస్ట్ సారి 20% షాపులు తీసేశారు. తర్వాత కాలంలో ఆ టెండర్ ప్రక్రియని రద్దు చేసి టెండర్ వలన అనర్థాలు జరుగుతున్నాయని చెప్పేసి, అవినీతి జరుగుతుందని చెప్పి, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను రద్దు చేసి స్వయంగా గవర్నమెంటే మద్యం షాపులను నడుపుతామని చెప్పేసి ప్రోత్సహించి ఇవాళ సొంతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా షాపులు నడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విపరీతంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించిన దాకా జగన్ వైసీపీ నేతలపై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు.
రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు షర్మిలపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఇటువంటి విమర్శలు చేసేవారికి సిగ్గుండాలని ఆమె అన్నారు. వైసీపీ నేతలు తమ అధ్యక్షురాలు షర్మిలపై ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటనలతో జగన్ ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలైందని చెప్పారు. జగన్ స్వార్థపూరిత రాజకీయాలను వైఎస్ షర్మిలారెడ్డి ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో జగన్ చెల్లిని తల్లిని వాడుకుంది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. సొంత చెల్లి వైఎస్ షర్మిలారెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. రోజా తనపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ గతంలో కన్నీరు పెట్టుకుందని గుర్తు చేశారు. ఆ సమయంలో మేము రోజాకి అండగా నిలబడ్డామని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. దాన్ని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ఎక్కడా అని మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారని అన్నారు. ఒకవైపు దళితులపై దాడులు చేస్తూ మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోతుందా అని షర్మిలారెడ్డి ప్రశ్నించడం తప్ప అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేసి మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మా వైఎస్ షర్మిలారెడ్డి ఆడపిల్ల కాదు, ఆడపులి అని మీ బెదిరింపులు, వ్యక్తిగత విమర్శలకు భయపడదని, వెనుకడుగు వేయదని చెప్పారు. అభివృద్ధి ఎక్కడా అంటూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఈ నెల 21వ తారీఖున బాధ్యతలు తీసుకున్నటువంటి మా రాజన్న బిడ్డ, మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ నెల 23వ తేదీ నుంచి కూడా శ్రీకాకుళంలో రాష్ట్ర పర్యటన మొదలుపెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో కలిసి నాయకులు, కార్యకర్తలు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ తీసుకుని, అదేవిధంగా మనం ఇంటింటికి ప్రతి గడపను కూడా టచ్ చేసి ఏ విధంగా రాహుల్ గాంధీ గారి మెసేజ్ను కానీ, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయటం కానీ, ఆమె మెసేజ్ను కూడా క్లియర్గా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ ఆ జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి ప్రశ్నించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆవిడ చాలా క్లియర్గా స్టేట్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతూ వస్తున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఈ రోజున వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, రోజా, ఉషశ్రీ, ఇంకా ఇతర నాయకులందరూ కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడటాన్ని సహించలేక మేమందరం ఈ రోజున మీ ద్వారా ప్రజలకి చెప్పదలుచుకున్నాం, వైసీపీ నాయకుల్ని హెచ్చరించదలుచుకున్నాం. మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. 5 కోట్ల ఆంధ్రుల గొంతుకై నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఓ మినీ ట్రక్కు వేగంగా దూసుకువచ్చి అదుపు కాక ఒక సైడుకు కింద పడిపోయింది. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఆ ట్రక్కు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రైవర్పై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాజకీయాలకు బ్రేక్, బిజినెస్ పై దృష్టి సారిస్తా. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం. రాజకీయాలు తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని కార్యకర్తల సమావేశంలో అభిప్రాయం వ్యక్తం. ఉరవకొండలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ. రాష్ట్రానికి పట్టిన శని త్వరలో వేడనుందని వ్యాఖ్య. జగన్ను దించేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా. మద్య నిషేధంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై 31న విజయవాడలో మహాధర్నా. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని వెల్లడి. నాసిరకం బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల చేస్తున్నారని ధ్వజం. సెంట్రల్లో ఘనంగా జయహో బీసీ సభ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను దగా చేసిందని విమర్శలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.